ఆయిల్ పామ్కి ఆడైనా మొగైనా తీసేసేయచ్చు. ఓకే, 2వ సంవత్సరం నుంచి ఓకే. దీంతో రాకపోతే ఇది దీని కాస్ట్ ఎంతండి? 1600 రూపాయలు పైప్తో పాటు. ఇది అబ్లేషన్ టూల్ 400 రూపాయలు. ఓకే, నెక్స్ట్ నైఫ్స్ 20 ఏళ్ళు 7 సంవత్సరాల వరకు. ఓకే ఓకే. ఇది దేనికి? కొమ్మలు కట్ చేయడానికైనా లేకపోతే ఫ్లవర్సా? ఓకే ఓకే. టైప్లో వస్తాయండి పోల్స్. ఓకే ఓకే. చివరికి కత్తి బిగించుకొని మనకు కావాల్సినంత డిస్టెన్స్లో కోసుకోవచ్చు. దాని కాస్ట్ ఎంత? సైజ్ బట్టి ఉంటుంది. 6+6 12 అడుగులు ఉంటుంది. అలా 30+30 6 అడుగుల వరకు సైజెస్. చెట్టు హైట్ని బట్టి సైజ్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే. దాన్ని బట్టి మినిమం ప్రైస్ 4500 స్టార్టింగ్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ అటాచింగ్ టూల్స్ ఏనా? మలేషియా ఇంపోర్టెడ్ టూల్స్ అండి ఇవన్నీ. ఓకే. మినిమం 5000 సైజుని బట్టి ఉంటుంది. ఇది వచ్చి మనకు 1500 పడుతుంది. ఓకే. మొత్తం నరికినాక వాటిని బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అన్నిటికీ పడుకోవచ్చు. కొబ్బరి ఆయిల్ పామ్. ఇది 4th ఇయర్ కంప్లీట్ అయితే వస్తుంది కదా, స్టార్ట్ అవుతుంది కదా. మధ్యలో ఏమైనా పంటలు పెడుతున్నారా? ఏమైనా పెట్టుకోవచ్చా? 3 years వరకు పెట్టుకోవచ్చు. ఈ అగ్రికల్చర్ క్రాప్స్ కాకుండా హార్టికల్చర్ మళ్ళీ ఇంటర్ క్రాపింగ్ కోకో అనేది ఏదో పెడుతున్నారు కదా అక్కడ. కోకో అని పెట్టిరు. హైట్ అయినాకనా? ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆయిల్ పామ్ పెట్టిన తర్వాత. ఓకే. ఆయిల్ పామేనా ఇంకా మిరియాలు ఇట్లాంటివి ఏమైనా? కోకో ఒకటేనా ఇంకా వేరే క్రాప్స్ ఏమైనా? పోకలు ఒక అన్నారు. ఓకే, కోకోనే బాగుంటుంది. ఆయిల్ పామ్లో 6-7 years తర్వాత కోకో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. మన తెలంగాణలో ఎవరైనా పెట్టారా మీ ఖమ్మం ఏరియాలో కోకో ప్లాంట్స్? పెట్టారా? అశ్వరావుపేటలో స్టార్ట్ అయింది క్రాప్ కోకో. మంచిగా వస్తుందా ఈల్డ్? ఆయిల్ పంప్ సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా? 5 years తోట అనుకోండి, 6 years అనుకోండి, ఎట్లా? సంవత్సరానికి 14 టన్నులు వస్తుంది. ఓకే. ఎకరానికి 6 టన్నులు వస్తుంది. ప్రాఫిటబుల్ అయినా మీ ఫార్మర్స్ ఏమంటున్నారు అక్కడ ఖమ్మం అశ్వరావుపేట ఏరియా వాళ్ళు? ప్రాఫిటబుల్ అయినా? మా తెలంగాణలో ఇక్కడ సైడ్ ఏంటంటే సమస్యలు ఉన్నాయేమైనా అక్కడ తోటలలో? ఏం లేవు. మామూలుగా డిసీజెస్ కానీ ఇంకేదైనా వేరే ఏం లేదు. పెట్టుబడి కూడా పెద్దగా ఏముండదుగా. లేబర్ సమస్యలు ఉండవు, పెట్టుబడి లేదు. ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఇంకా. అంతేనా? ఇది రైపెనింగ్ వస్తూనే ఉంటే వేస్తూనే ఉంటారు అంతా. అంటే ఈ విలేజ్ మొత్తానికి చాలా ఉంటాయి తోటలు కాబట్టి అందరు కలిపితే ఒక లారీ అయిపోతుంది. ఓకే అండి. ఇంకేమైనా స్పెషల్గా చెప్పాలా దీనికి? ఆయిల్ పంప్లో రైతులు ఏమైనా స్పెషల్ అంటే ఇది చేస్తే బాగుంటుంది ఇంకా అని? వీవిల్స్ ఎప్పుడు ఇవ్వాలా? మేము మామూలుగా ఈ పాలినేషన్కి వీవిల్స్ ఇవ్వాలి కదా, స్టార్ట్ చేస్తారా? అది డిపార్ట్మెంట్ సప్లై చేస్తుంది. ఓకే. అవును మేడం. ఆయిల్ పాము ఇక్కడ మనకు ఈ దక్షిణ తెలంగాణ అంటే మామూనార్ కానీ నల్గొండ కానీ కొత్తగా మేడం ఇప్పుడు వీళ్ళకి ఇంకా అంటే పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మేడం మీకేం డౌట్స్ ఉన్నాయో ఒకసారి అడగండి. అంటే ఆయిల్ పాము 4 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలన్నా మేము అని అంటే ఇంటర్ క్రాప్ వేసినా కానీ అంత దిగుబడి రాదు రైతులు అనడం. ఇంకొకటి అందుకే మీకు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఏది అంతర్ పంటలు వేసుకోండి 4 సంవత్సరాల వరకు ఇస్తుంది. 4వ సంవత్సరం నుంచి ఇది కాపు వచ్చేస్తుంది. ఓకే. 4వ సంవత్సరం వరకు అంతర్ పంట వేసుకొని ఇంకా 2100 రూపీస్ అంతర్ పంటకి పర్ ఏకర్. అండ్ ఇంకా 2100 ఫర్టిలైజర్స్కి కూడా ఇస్తుంది. మొత్తం 4200 రూపీస్ పర్ ఏకర్ పర్ ఇయర్ మీకు వస్తుంది. ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ట్రిప్కి కూడా సబ్సిడీ ఉంటుంది, మొక్కలకు కూడా సబ్సిడీ ఉంటుంది. మేడం ఫస్ట్ 57 ప్లాంట్స్ పర్ ఏకర్ పెడుతున్నాము. మనకు 5th ఇయర్ ఎంత దిగుబడి రావచ్చు అందాదా? 5th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మెట్రిక్ టన్స్ అలా వస్తుంది స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. 7th ఇయర్ అట్లా అయితే చెట్టు మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి
9 టన్స్ 10 టన్స్ 12 టన్స్ Okay. దాంట్లో పెరుగుతూ ఉంటుంది. Hmm. 35 ఇయర్స్ వరకు 12 టన్స్ అట్లా వస్తుంది. ఓకే 35 ఇయర్స్ లైఫ్ 35 ఇయర్స్ వరకు. మధ్యలో ఏమైనా ఇంటర్ క్రాప్స్ అంటే ఇప్పుడు 4th ఇయర్ వరకు ఇంటర్ క్రాప్స్ వేస్తుంటాం కదా మేడం? 4th ఇయర్ వరకు ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు. అగ్రికల్చర్ క్రాప్స్ వేస్తాం. అయితే దీని వేరు వ్యవస్థ పైన ఉంటుంది. Okay. కాబట్టి మనం 1 మీటర్ వరకు దున్నొద్దు. Oh. దున్నితే ఏమవుతుంది, చెట్టు ఏం చచ్చిపోదు. కానీ ఈ గెలలు వచ్చేది ఏంటో సంవత్సరం కోత లేట్ అవుతుంది. ఆహా ఓకే. అందుకే మనం అది చాలా ఇంపార్టెంట్. అస్సలు దున్నొద్దు, 1 మీటర్ వరకు దున్నకూడదు. అస్సలు దున్నొద్దు. ఫస్ట్ మొక్క పెట్టినప్పటికీ స్టార్ట్ చేయాలి ఆ పని. ఆ పని. ఓకే. ఆయిల్ పంప్ పెట్టిన వాళ్ళు 1 మీటర్ దూరం వరకు దున్నకుండా వండుకోవాలి. పాదులు చేయడం అప్పుడు డిస్టర్బ్ చేసినాయి కదా మేడం పైన మనకి కలిపి వస్తే మనము అట్లీస్ట్ కట్ చేయనైనా కట్ చేయాలి, లేకపోతే లేబర్తో తీయించాలి. ఓ. అంతేగాని రోటోవేటర్స్ పెట్టి కల్టివేటర్స్ అవన్నీ పైన కట్ చేయాలా? పైన కట్ చేయాలి. కలుపు మందులు వాడవచ్చా? అంటే సైడ్స్ కి గ్లైఫోసెట్ పెరగపాటు గ్లైఫోసెట్ ఉన్నాయి కదా మేడం, అవి వాడవచ్చా కలుపు మందులు? అవి వాడొద్దండి యాక్చువల్గా. మనం ఈ రోటోవేటర్స్ ఇవి యూజ్ చేసి తీసేయచ్చు కలుపుని. ఇంకా వాడచ్చు కానీ చెట్లకు తగలొద్దు. అదే సాయిల్ మీద పట్టి అంటే మామూలుగా కిందంగా. అదొకటి. ఇంకా ఇప్పుడు 5th ఇయర్ తర్వాత మనం కోకోవా వేసుకోవాలి. ఈ కోకోవా చెట్లు గవర్నమెంట్ అది కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు, గవర్నమెంట్ కాదు. ఇది ఏమవుతుందంటే 7 years కి లీవ్స్ అన్ని ఇట్లా ఓవర్లాప్ అయిపోతుంది. Okay. 9x9 మీటర్ స్పేసింగ్ పెట్టినా కానీ మొత్తం నీడ వస్తుంది ఆయిల్ పంప్. నీడ వచ్చేస్తుంది. ఈ కోకోవా ప్లాంట్స్ కి నీడనే కావాలి పెరగాలంటే. సో ఇవి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు దక్షిణ తెలంగాణ వేసుకుంటే సరిపోదు, ఊరంతా వేసుకుంటే మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ క్యాడ్బరీ వాళ్ళు ఎవరైనా చాక్లెట్ కంపెనీస్ తో టైఅప్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి రేట్ ఉంది. ఇప్పుడు కేజీ 900 అట్లా ఉంది కోకోవా. అంటే ఫ్రూట్స్ తీసుకుపోతారా మళ్ళీ సపరేట్ చేయాలి మేడం? ఫ్రూట్స్ తీసుకెళ్తారు, అదంతా మనకు సంబంధం లేదు. కోకోవా ఇస్తే చాలు వాళ్ళకి. ఇది కేజీ 900 దాకా అట్లా ఉంటుంది. ఆ ఫ్రూటే లోపల సీడ్ కా? బీన్స్. బీన్స్కి 900. కేజీ బీన్స్ కి అట్లా 900 రూపీస్ అట్లా. ఇంకా వేరే పంటలు ఏమన్నా మేడం? ఇంకా రెకనెట్ వేసుకుంటారు కానీ కోకోవానే సక్సెస్ఫుల్. ఓకే. కోకోవా ఎట్లా మేడం సంవత్సరానికి 2 సార్లు వస్తుందా కాకపోతే ఒక వన్ డే ఏమైనా? సీజన్ ఉంటుంది కోకోవా సీజన్. పాట్స్ వచ్చే సీజన్లోనే వస్తుంది. 4th ఇయర్ స్టార్ట్ అవుతుంది కోకోవా పెట్టిన తర్వాత 4 ఏళ్ళకి స్టార్ట్ అవుతుందా క్రాప్? 5 years 2 years కి స్టార్ట్ అయిపోతుంది. 1 year తర్వాత మనకి ఇక్కడ సజెస్ట్ చేయొచ్చా మనం కోకోవా పెట్టుకోవచ్చు అని 5 years తర్వాత? చేయొచ్చు 100%. మహబూబ్ నగర్ నల్గొండకి వెబినార్ చూడాలి. మనకి క్రాప్ వచ్చే దాన్ని బట్టి నెక్స్ట్ చూడాలి. వచ్చేస్తుంది, అలా ఏం లేదు. ఈ సాయిల్స్ వస్తుంది, పామాయిల్ వచ్చే సాయిల్లో కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర కొంత కొమ్ము పురుగు ప్రాబ్లం ఉంది బాగా. అవునవును. దానికి ఏమైనా చెప్పగలరా? దానికి మనం ల్యాండా వాడతాం సార్. ల్యాండా వాడాక కూడా అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లూర్స్ పెట్టినాం అందులో పడుతున్నాయి. ఆ లూర్స్ పవర్ అయిపోయినాక మళ్ళీ వస్తున్నాయి. దానికి ఏమన్నా ఇది 4X గుళికలు కూడా 5G ఉంటాయి కదా, సాయిల్ లో పెట్టేసి ఒక బట్టలో పెట్టి మొయ్యి దగ్గర పెట్టి ఆ స్మెల్ కి రాకుండా ఉంటాయి. ఇంకేమైనా వేరే డిసీజెస్ మేడం? ఇంకా మనం బయో కంట్రోల్ కూడా యూజ్ చేయొచ్చు. బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. అది మొత్తము దీనికి ఫంగస్ వచ్చేట్టు చేసి చంపేస్తాయి. ఓకే. బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా వాడచ్చు ఈ రైనోసరస్ బీటిల్ కి. మెయిన్ మనకు అదే రైనోసరస్ బీటిల్. దొరుకుతున్నాయి మేడం ఎక్కడైనా? బయో దొరుకుతాయి. ఏం పేరు మేడం? పేరేమన్నా? మెటారైజియం. ఓకే. అది యూజ్ చేయొచ్చు. అది రూట్ క్రాప్ కి ఏమన్నారు? దీని కూడా పనిచేస్తుంది. క్రాప్ స్టేజ్ లోనే మొత్తం చంపేస్తుంది. ఓకే. కానీ బయటికి వెళ్ళి వస్తాయి కదా అడల్ట్స్ వచ్చేది బయటికి వెళ్ళి వస్తాయి. మనం అందుకే దానికి గ్రాన్యూల్స్ ట్రాప్స్ ఇంకా పెట్టాల్సింది. అది ఇంకా కంటిన్యూస్ గా పెట్టాల్సింది. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేను ఏవో మేడం. ఏవోనా సార్? ఓకే. ఎక్కడ సార్? లోకల్ పూర్పూర్ మేడం, మిస్తాపూర్. ఓకే సార్. హాయ్ సార్.